ప్రభునందు ప్రియమైన మీ అందరికీ నా వందనములు. ఈ రోజును ఒక ప్రత్యేక దినముగా మనం జరుపుకుంటున్నాము. లార్డ్స్ శాంక్చురీ చర్చిలో తెలుగు ఈవినింగ్ సర్వీస్ మొదలుపెట్టి 1 year కంప్లీట్ అయినందువలన ఈ యొక్క ప్రోగ్రామును జరుపుతున్నారు. సంవత్సర కాలము ఎంతో ఘనంగా ఆత్మీయంగా నడిపించిన దేవునికి వేలాది వందనములు. కూడి వచ్చిన అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు సర్వీస్ స్టార్ట్ చేయడానికి మొట్టమొదటి అడుగు వేసిన పాస్టర్ ఉదయ్ కాబ్రా గారికి, సిస్టర్ జాక్లిన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి విషయంలో సహకరించిన బ్రదర్ ఆనందరాజు గారికి, స్వర్ణక్కకు నా అభినందనలు. అలాగే క్రమం తప్పకుండా ప్రతి సండే ప్రేయర్కు అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. నాకు కూడా, ఎందుకంటే నేను కూడా క్రమం తప్పకుండా తెలుగు సర్వీస్ మొదలుపెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చి ఉంటున్నాను. నేను రెగ్యులర్గా రావడం అనేది అది ఒక పెద్ద అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఏ సండే కూడా నేను చర్చికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కాదు, చాలా లేజీగా గడిపాను. సో ఈవినింగ్ సర్వీస్ అవ్వడం వలన నేను ప్రతి సండే రాగలిగాను. అలాగే మా పాప కూడా కొయర్లో ఉన్నందువలన నేను రాగలిగాను. ఒక సంవత్సరం కాలం దేవుని సన్నిధిలో ఎదుగుటకు, ప్రభువు చేసిన గొప్ప కార్యములను వివరించుటకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటిగా కొన్ని వాక్యాలు చదువుకుందాం. జస్ట్ మీరు తీయొద్దండి, నేనే చదువుతాను. ద్వితీయోపదేశకాండం 11:12. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. అలాగే సామ్ 151. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. I am also praising God for his wonderful works. Psalm 92:1. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. ప్రభు మొదలుపెట్టిన ఈ గొప్ప పనిని బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తున్నాను. ఈ సంవత్సర కాలమంతా ఆయన నడిపించిన విధానమును బట్టి, ఆయన సన్నిధిని బట్టి నేను దేవుణ్ణి గణపరుస్తుంటున్నాను. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సంఘంలోని ప్రతి ఒక్కరిని అనేక మేలులతో నింపిన దేవునికి నా స్తుతి. చెక్కు చెదరని చిరునవ్వుతో, చెదరని ప్రేమతో, అలుపెరగని సహనముతో అందరినీ ప్రతిరోజు పలకరించి ప్రేమతో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్న పాస్టర్ ఉదయ్ కాబ్రా గారికి, సిస్టర్ జాక్లిన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియచేస్తున్నాను. అలసట అనేది వారి ముఖాల్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఐ థింక్ దట్ స్వీట్ స్మైల్ ఈజ్ ద కీ ఆఫ్ దేర్ సక్సెస్ and which is hard to find in all. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ యూత్ను, మిడిల్ ఏజ్డ్ వారిని, ఓల్డ్ ఏజ్డ్ వారిని ప్రతి విషయములో ప్రోత్సహించి నడిపిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఆత్మీయ భావాలు కలిగిన మధురమైన పాటలతో జరిగే వర్షిప్ కొరకు నా వందనాలు. ప్రతి ఒక్కరూ అందులో ప్రార్థనాపూర్వకంగా ఉత్సాహముతో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మై లిటిల్ గ్రాండ్ సన్. హీ ట్రైస్ టు ప్లే ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డ్యాన్స్. ఆఫరింగ్స్ టైంలో స్పెషల్ సాంగ్ పాడటానికి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వబడింది. పాటలు పాడుటకు, వాక్యం పంచుకొనుటకు, సాక్ష్యములు చెప్పుటకు పాస్టర్ గారు, సిస్టర్ జాక్లిన్ గారు అందరినీ ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. నేను కూడా పార్టిసిపేట్ చేయగలిగాను. కొద్ది మందితో ప్రారంభమైన సంఘం
దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెలగగలుగుతుంది అంటే దానికి కారణం అలుపెరుగని నిరంతర కృషి మాత్రమే. ఇది సాధ్యం కాగలదు. ఆత్మీయంగా నేను ఇక్కడ చాలా బలపడ్డాను. గత కొద్ది కాలముగా చర్చికి వెళ్ళకుండా సోమరిగా ఇంట్లో గడిపేదాన్ని. ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ అయ్యాక నేను రెగ్యులర్గా రాగలుగుతున్నాను. ఈ చిన్న ఫెలోషిప్లో దేవుని ప్రేమను ఆత్మీయతను నేను చూడగలిగాను. సండే సర్వీస్ ముగిసిన తర్వాత ఎంతో ఓపికగా బ్రదర్ ఇజ్రాయేల్ గారు, సిస్టర్ జాక్లిన్ గారు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ప్రేయర్ చేసి వారిని ఎంకరేజ్ చేసి ఇంటికి పంపుతారు. ఆ ప్రార్థనలు మాకు ఎంతో ధైర్యాన్ని, దేవుని కాపుదలను ఇచ్చాయి. 1-2 సార్లు నేను కాస్త సిక్గా ఉండి సండే రావడం మానేశాను. కానీ దాంతో నా సిక్నెస్ ఇంకా పెరిగింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలని. నాకు కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. అది కొన్ని సంవత్సరాలుగా అది డెవలప్ అయ్యింది. పాస్టర్ గారు మార్నింగ్ ఇచ్చే మెసేజెస్ అన్నీ చాలా మటుకు నాకు పీడిఎఫ్ చేసి నాకు పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆయన మెసేజెస్ని మిస్ కాకూడదు అని. సో దట్ అలా పీడిఎఫ్లో ఉండడం వలన నేను చదువుకోగలుగుతున్నాను, చదవగలిగాను. ఈ రకంగా ఎంకరేజ్ చేస్తున్న పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తుంటున్నాను. మై స్పెషల్ heartfelt thanks to Pastor Uday Kabra, who could meet my hearing problems in a different way. దివ్యమైన పాటలతో, స్తుతి గీతాలతో వర్షిప్ను లీడ్ చేసినటువంటి దయానంద్ గారికి, వారి టీంకు నా హృదయపూర్వక వందనములు. ఈ సంఘం ఇలా ముందుకు వెళ్ళాలని దేవుని ప్రార్థిస్తూ చివరిగా 2 వాక్యాలను చదవాలనుకుంటున్నాను. అపోస్తులైన పౌలు గారు తను సంఘాలకు వ్రాసిన ప్రతి పత్రికలో కొన్ని మాటలను తప్పకుండా రాశారు. వాటిని మనం కూడా అనుసరించుదాం. మన సంఘ ఆత్మీయ అభివృద్ధికి వాటిని అనుకరించుదాం. 1 పీటర్ 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎఫిషియన్స్ 4:12 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమలో ఒకరినొకడు సహించుడి. మరి చివరిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ ఉదయ్ కాబరా గారికి, సిస్టర్ జాక్లిన్ గారికి, బ్రదర్ ఆనంద్ రాజు గారికి, స్వర్ణక్కకు నా హృదయపూర్వక వందనములు తెలియచేయుచున్నాను. చివరిగా ఇంకొక మాట, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియపరచుము. ఇలాగే సంవత్సరములు గడిచే కొద్దీ మనం దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడని ఆశిస్తూ నా కృతజ్ఞతలు మీ అందరికీ తెలుపుతుంటున్నాను. చివరిగా మీ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ ఫస్ట్ Telugu service, the anniversary of Telugu service. Thank you.